హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనమైతే ఈరోజు ఎక్కడికొచ్చామనుకుంటున్నారు? ఏంటి ఈ పిల్ల విజయవాడ, విజయవాడ అనేది ఇప్పటి వరకు దుర్గగుడి వ్లాగ్ చేయలేదు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వెళ్దామని మొక్కుకున్నాననమాట. వెళ్ళాము. కానీ వేరే వీడియోస్ ఇప్పుడు మూవీ రివ్యూస్ అవన్నీ వచ్చినప్పుడు మూవీ వెంటనే పెట్టేయాలి కాబట్టి పెట్టలేదనమాట. అంతే తప్ప నేనెప్పుడో వచ్చాను. సో, నేనైతే మామూలుగా నాకు 500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు దుర్గగుడికి వెళ్ళి మెట్ల పూజ చేసుకుందామనైతే ఫిక్స్ అయ్యాననమాట. సో, ఇక్కడైతే నేను మెట్ల పూజ చేసుకుంటున్నాను. చాలామందున్నారు ఆ రోజు నాతో పాటు. నేను కూడా కూర్చొని అక్కడ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని ఆహ్, కూర్చొని అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పూజ చేసుకొని మీకు తెలుసు కదా! మెట్ల పూజ చేసుకోవడం అంటే ఫస్ట్ ఇక్కడ గౌరీదేవి పూజ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మొత్తం పసుపు, కుంకుమ అనేది అమ్మవారికి సమర్పించేసి, ఆ తర్వాత మెట్ల పూజ అనేది స్టార్ట్ చేస్తామనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను చేశాననమాట ఈ వ్లాగ్ అనేది. కాకపోతే అక్కడ గుడిలో మనకేంటంటే ఫోన్స్ అలో ఉండదు. మనం చాలా జాగ్రత్తగా ఎక్కడి వరకు తీయొచ్చో అక్కడి వరకు చూసుకుంటూ తీసాం. అందుకే మొత్తం వాయిస్ ఓవరే ఇస్తున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఏదో ఒకటి చేయాలి కాబట్టి నా లైఫ్‌లో నేనైతే ఇదైతే స్టార్ట్ చేశాననమాట. ఆఫ్టర్ సో మెనీ బ్యాక్ స్టెప్స్ ఇదొక ఫ్రంట్ ఫుట్ లాగా అయింది. ఐ హోప్ నేను దీంట్లో కొంచెం వర్కౌట్ అవుతాను అని. అంటే నేను ఇదివరకు కూడా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా చేసేదాన్ని కానీ, ఆ టిక్‌టాక్ ఉన్నప్పుడు మనకి యూట్యూబ్ తెలీదు. లేదంటే గనుక అప్పటి నుంచే నాకు యూట్యూబ్ తెలిసుంటే చాలా ఇప్పటికి నేను ఒక మంచి స్టేజ్‌లో అయితే ఉండేదాన్ని. కానీ అప్పట్లో మనకు ఆ యూట్యూబ్ ఇవన్నీ తెలీదు. ఓన్లీ టిక్‌టాక్ రీల్స్ చేసుకోవడం ఇవి అలా చేసుకుంటా ఉండేదాన్ని. నా దరిద్రం ఏంటంటే నాకు 40,000 అట్లా ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఆ అకౌంట్ కూడా డీయాక్టివేట్ చేసేసాను. లేదంటే గనక దాని నుంచైనా గూడా నేను ఎట్లాగొట్లా మీ అందరికీ కనెక్టెడ్‌గా ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు మొత్తం రీస్టార్ట్ అయిపోయి మొత్తం అంతా గూడా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఆల్రెడీ చాలామందికి నేను తెలిసే ఉంటాను. ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు ఇన్‌స్టాలో, మేడం మీరెప్పుడు ఇదివరకు చేశారు కదా! ఇదని. సో, ఇన్‌స్టాలో నేను ప్రతి మెసేజెస్ చూస్తాను. అందరికీ రిప్లైస్ మ్యాక్స్ నాకు కుదిరినంత వరకు ఇస్తాను ఇంపార్టెంట్ అనుకుంటే. కానీ అన్ని మెసేజ్ అయితే చూస్తాను. సో, ఇక్కడైతే నేను దేవుడికైతే ఇంకా మొత్తం మా అమ్మవారికి, గౌరీదేవికి మొత్తం పసుపు, కుంకుమ సమర్పించేసి, కొబ్బరికాయ కొట్టేసుకొని మెట్ల పూజ అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఇక్కడ మెట్ల పూజ అయితే మీకు తెలుసు కదా! ఇంకా మెట్ల పూజ అంటే ఎలా చేస్తారు ఏంటి అవన్నీ. ఇక్కడ స్టార్టింగే మనకిక్కడ 2 గుడులుంటాయి మెట్ల దగ్గర. ఆంజనేయ స్వామిదినును, వినాయకుడిది. ఆ రెండిటికి దర్శనం చేసేసుకొని చక్కగా ఇంక వెళ్ళిపోవడమే పైకి. అలా మెట్లు పూజ చేసుకుంటూ పైకి వెళ్తుంటే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుండిద్ది. మనం ఎక్కుతున్నంత సేపు, పెడుతున్నంత సేపు మనకేం అనిపియదు. అందరూ అనుకుంటారు, అమ్మో! ఇంత కష్టపడాలా అని. పెట్టేటప్పుడు కష్టం ఉండిద్ది గానీ, ఆఫ్టర్ దర్శనం అయిపోయి కిందకి వెళ్తున్నాక ఆ నొప్పి గూడా ఉండదు. కొంచెం ఉంటదిలెండి. మరి లేకుండా అయితే ఉండదు. కానీ మనకి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తది. ఏదో ఒక వైబ్ అనమాట. అది మనం స్పిరిచువాలిటీ వైబ్స్ అంటారు గదా! అలా అనమాట. చాలా బావుండిద్ది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇది ఫస్ట్ టైమ్ గాదు. నేను చిన్నప్పుడు గూడా 5 టైమ్స్ మాలే వేసుకున్నాను. అండ్ మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఇదివరకు నన్ను తీసుకొని వెళ్లి చేసేవాళ్ళనమాట ఇలాగా. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినాక మేము మానేసాం కానీ, ఇదివరకైతే అసలు ఎవ్రీ ఇయర్ మేము మెట్ల పూజ అట్లా చేస్తుండే. ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. ఈ కొన్ని స్టెప్స్ అయిపోతే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దర్శనానికైతే వెళ్ళిపోవచ్చనమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం. ఇది మన లాస్ట్ స్టెప్. ఇది పెట్టిన తర్వాత మన మెట్ల పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే మీకు ఫ్రైడే ఆ టైంలో కొంచెం రష్ ఉండిద్ది. అండ్ వీకెండ్స్‌లో రష్ ఉండిద్ది. కానీ నార్మల్ వీక్ డేస్‌లో మనకి అంటే సీజన్స్ ఉంటాయి గదా! లైక్ ఫెస్టివల్స్ లేని టైము, కొంచెం లాంగ్ వీకెండ్స్ ఆర్ లాంగ్ హాలిడేస్ లేని టైంలో మనకి బానే ఉండిద్దనమాట. సో, ఇంక మనమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాము. ఇది లోపల లైన్స్ అనమాట. చాలా లైన్స్ ఉంటాయి. మనం కొండ మీద నుంచి వచ్చాం కాబట్టి తక్కువుంటాయి గానీ, కింద నుంచి అయితే ఫ్లోర్స్‌లో నుంచి వస్తారు మీరు. 7 ఫ్లోర్స్ ఎక్కేసి రావాలనమాట. సో, నేనైతే చాలా దగ్గర నుంచయితే అమ్మవారిని చూశాను. చాలా బ్లెస్డ్ అనిపిచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇక్కడ ఇటు సైడొస్తే మనకి ప్రసాదం అయితే ఇస్తారనమాట. ప్రసాదం లైన్‌లో వెళ్ళిపోయి ప్రసాదం తీసుకున్నాను. నాకైతే ఎన్ని జీడిపప్పులొచ్చినాయంటే ఆ రోజు నేనసలు ఫుల్ షాక్. అసలు నాకు ప్రసాదం పెట్టారో, జీడిపప్పులు పెట్టారో అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఒక 10, 11 వరకొచ్చినియి. లెక్క పెట్టుకొని తిన్నాను నేనైతే. ఫుల్ హ్యాపీ. అంటే అప్పటి వరకు ఫాస్టింగ్ ఉండి లైక్ మార్నింగ్
మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండి మొత్తం మెట్ల పూజ కంప్లీట్ అయ్యి దర్శనం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసినందుకు మొత్తం అన్ని జీడిపప్పులు ప్రసాదం ఇచ్చారు నాకు. సో అక్కడ ప్రసాదం అయితే తీసేసుకొని మనం శివాలయానికి వెళ్ళే దారి వైపు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు శివాలయానికి వెళ్ళిపోతున్నాం. మీ అందరికీ తెలుసు కదా నాకు శివుడు అంటే ఎంత ఇష్టం అనేది. నాకు ఇంకా శివాలయం అంటే ఇంక పిచ్చి అంతే. ఇంకా ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్కి వచ్చి శివాలయంకి వెళ్ళకుండా అస్సలు కుదరదనమాట. సో నేనైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు శివాలయానికి. వచ్చేయండి, మొత్తం రీకన్స్ట్రక్షన్ చేశారు శివాలయం అయితే. సో నేనైతే ఇప్పుడు శివాలయం దగ్గర ఉన్నానన్నమాట. దర్శనం చేసేసుకొని వచ్చి కూర్చున్నాను ఇక్కడ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా నేనైతే చాలా దగ్గరగా చూశాను. ఇదివరకు ఉన్న శివాలయం కంటే కూడా ఇప్పుడు శివాలయం ఎలా ఉందంటే, నేను గర్భగుడిలోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అంటే తక్కువ మంది ఉన్నారని చెప్పి మేము అడిగితే పంపించారు మమ్మల్ని. అమ్మా అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి తెలుసా. ఎంత బాగుంది అంటే అసలు ఎంత అమ్మో, చాలా భయం కూడా వేసింది. దేవుడా నన్ను క్షమించు, నేనేమైనా తప్పులు చేస్తే నువ్వే నన్ను చూసుకో అని. ఇంక నేను ఏది మాట్లాడానో కూడా నాకే తెలీదు. కానీ ఇంక నా శివయ్యకి నేను ఓపెన్గా అన్నీ చెప్పేసుకొని అలా బయటకు వచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. కింద అన్నదానంకి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి అమ్మవారిది ప్రసాదం తీసుకోకుండా ఎట్లా వెళ్తాం చెప్పండి. సో అన్నదానానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూనే ఉండిద్ది. ఎవ్రీడే మనకి దాదాపు ఒక చాలా మందికే పెడతారు. కౌంట్ అనేది ఉండదనమాట. ఎంతమంది వస్తే అంతమంది వరకు ఇంత టైం అని ఉండిద్ది. ఆ టైంలో ఇంకా పెడుతూనే ఉంటారు. దీనికంటూ ఒక లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇది 3rd ఫ్లోర్ ఆర్ 4th ఫ్లోర్‌లోనో ఉండిద్ది. దీనికి లైన్ ఉండిద్ది. ఇది అన్నదానం అన్నమాట. ఈ లైన్స్ నుంచి మనం వెళ్తే మనకి అన్నదానంకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నేనైతే ఫుల్ అలసిపోయి ఉన్నాను కదా మొత్తం అంతా చేసి. ఇంకా అట్లా వెళ్తున్నాను స్లోగా లైన్‌లో. సో మన టర్న్ అయితే వచ్చింది. అన్నదానం మన ప్రసాదం అన్నీ పెట్టేశారు. వాటర్ కోసం చాలా వెయిట్ చేస్తుండే నేను. వాటర్ లేవు యాక్చువల్‌గా. వాటర్ తాగాలి. అసలు వాటర్ నోరు ఆరిపోతుంది. వాటర్ వచ్చిన తర్వాత మొత్తం ఇంకా ఫుడ్ అదంతా పెట్టేశారు. ఫుడ్ తినేసి ఇంకా అట్లాగా హ్యాండ్ వాష్ అది చేసేసుకొని కిందకైతే వచ్చేసాము. సో హ్యాండ్ వాష్ అవన్నీ చేసేసుకొని ఇంకా ఇది మన ఇవాల్టి టెంపుల్ వ్లాగ్. ఎలా అనిపించింది? ఇదంతా కూడా మీ వల్లనే. నా మొక్కు, నా కోరిక ఏదైతే ఉందో 500 సబ్స్క్రైబర్స్ అనేది, అది కంప్లీట్ అయింది మీ అందరి వల్లే. కాబట్టి మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. అండ్ ఇంకా ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఇంకా ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నేను ఇందాకే చెప్పాను, నీకు వినిపించుకోలేదు.